లోకంలో మన యాత్రికులు పరదేశులం అండి. ఈ లోకం అనేది ఇది సుస్థిరమైన స్థలం కాదు. మనకి ఏ నాడైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనం విదేశీయులము, ఈ లోకంలో మనం పరదేశులము. కానీ మన సుస్థిరమైన స్థలం నిత్యత్వము. నిత్యత్వంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది నరకము. ప్రతి ఆత్మ కూడా ఒక రోజు ఖచ్చితంగా నిత్యత్వానికి చేరాల్సిందే. శరీరంకైతే చావు ఉంది. శరీరం తీసుకెళ్లి మట్టిలో పాతి పెడతారు, లేకపోతే అగ్నికి ఆహుతి చేస్తారు. కానీ మనలో ఉన్న ఆత్మకు మాత్రం చావు లేదు. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. ఇది మానవుని జీవితానికి ఇవ్వబడిన నిర్వచనం. మనిషి అనేటువంటి వాడు 3 ప్రత్యేకమైన భాగాలు కలిగి ఉన్నాడు. ఒకటి శరీరము, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. శరీరము ప్రాణము ఈ రోజున గాలిలో కలిసిపోతే మట్టిలోకి వెళ్ళిపోద్ది శరీరం. కానీ మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ అనేటువంటి దేవుడు పెట్టిన దీపం మన దేవుని లేకుండా సరుస్తుంది. ఆ దీపము ఆరిపోదు. ఎవరన్నా మన ప్రియులు చనిపోయినప్పుడు ప్రక్కనే దీపం పెడతారు. వాస్తవానికి దీపం ఆరిపోయింది కదా, దీపాన్ని ఎందుకు పెడతారంటే సింబాలికల్గా పెడుతున్నారు. ఏంటంటే వారి శరీరం మాత్రం మరణించింది, కానీ ఆత్మ మాత్రం మరణించలేదు. లోపల దీపం ఏనాటికి కూడా ఆరిపోదు. అది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ తన దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.